నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావణి. మనతో అయితే ప్రస్తుతం శివరాములు గారు అయితే ఉన్నారు. వారు బజరంగ్ దళ్కి సంబంధించిన రాష్ట్ర కన్వీనర్. వారితో మాట్లాడి జనవరి 22 తారీఖున అయోధ్య టెంపుల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అయోధ్యలో 22 తారీఖున ప్రాణప్రతిష్ఠ అవబోతోంది బాలరాముడిది. సో దాని గురించి మీ మాటల్లో. సుదీర్ఘం 500 సంవత్సరాల పోరాటం తర్వాత హిందూ సమాజం ఏదైతే కలలు కన్నాదో ఆ కలలు రేపు జనవరి 22 తారీఖు నాడు నెరబోతూ ఉన్నది. హిందూ సమాజం అదృష్టంగా భావిస్తూ స్వయంగా రాముడే వచ్చాడని అందరూ కూడా సంతోషపడుతున్నటువంటి తరుణం. అదే సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో 22 తారీఖు నాడు 5 దీపాలు కూడా వెలిగించడం జరుగుతుంది. బజరంగ దళ యొక్క కార్యకర్తలు కూడా ప్రతి వీధిన లైవ్ ప్రోగ్రామ్ స్క్రీన్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. అన్నదానం చేయడం కూడా జరుగుతూ ఉంది. భాగ్యనగరంలో ఈసారి అంటే ఆ రోజున ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎలాంటి సౌకర్యాలు తీసుకుంటున్నారు ప్రజల కోసం, భక్తుల కోసం, ఇక్కడికి వస్తున్న భక్తుల కోసం? గత 15 రోజుల నుండి మా కార్యకర్తలు ప్రతి వీధిలో తిరుగుతూ ఉన్నారు. అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రేపు 22 తారీఖు నాడు ప్రతి దేవాలయంలో ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంతో పాటు అన్నప్రసాదాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి వీధిన ప్రతి దేవాలయంలో ఈ కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయి. చాలామంది వ్యక్తులు అయితే మేము రాముడు ఆలయానికి మేము రాము అని అంటున్నారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళని మీరు ఎలా చూస్తారు? రాముడు త్రేతాయుగంలో ఉన్నప్పుడు కూడా రాక్షస సమాజం ఉంది. కలియుగం అన్నప్పుడు కొంతమంది ఉంటారు అనాలోచిత పరంగా వేరే వ్యక్తులు చెప్పిన కారణంగా నాస్తికులం అంటారు, ఆస్తికులం అంటారు. లోపల పోయి వాళ్ళు చేసే పూజలు చేస్తారు. బయటి సమాజంకి వచ్చి మేము దేవుని నమ్మమంటారు. రాని వాళ్ళకు రాకపోని మేము దానికి సంబంధించింది మేమేం చేయలేము. ఇంకొకటి, భగవంతుని వ్యతిరేకించే వాళ్ళం కూడా మేము వాళ్ళని ఏమి అనదలుచుకోలేము. అదే వ్యతిరేకంగా మీరు వెళితే తగిన సమాధానం కూడా బజరంగ దళ్ గట్టిగా చెప్తుంది. బీజేపీకి అనుకూలంగా ఉండాలనే ఈ ఆలయాన్ని తొందరగా పూర్తి చేశారు. బీజేపీకి ప్లస్ పాయింట్ కావడానికే ఈ ఆలయం అనేది జరగబోతుంది, ఇంత హడావిడి అనేది ఉంది అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు బీజేపీ సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు, వారిని ఆహ్వానించారు. అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి అందరినీ ఆహ్వానించాం. వాళ్ళని ఏ రకంగా అయితే ఆహ్వానించాము, మిమ్మల్ని కూడా ఆహ్వానించాము. కానీ ఇది బీజేపీ ప్రోగ్రాం కాదు, హిందూ సమాజము ప్రోగ్రాము. అందరినీ పిలిచాము. మీకు అంతకాలం బీజేపీ ఓన్ చేసుకుంది అని అంటే తప్పుడు వార్త. మీకు ఓన్ చేసుకోవడానికి ఇంకా రెండు మందిరాలు ఉన్నాయి. దమ్ము ఉంటే కాశీ మందిరం ఉంది, మధురలో ఉంది, అది కట్టి చూపించండి. ఈ దేశానికి గుడి ముఖ్యమైందా లేదా మసీదు ముఖ్యమైందా? మనం అందరం చూసుకుంటా ఉన్నాం. గుడి ముఖ్యమైందా, మసీదు ముఖ్యమైంది అని అంటున్నారు. హిందూ సమాజానికి మనం వేదాలు చూసుకున్నా, ఉపనిషత్తులు చూసుకున్నా, పూర్వ చరిత్ర చూసుకున్నా, ఒక దేవాలయం ఆధారంగా విద్య నడిచేది, దేవాలయం ఆధారంగా పరిపాలన వ్యవస్థ జరిగేది, దేవాలయం ఆధారంగా ఏ తిథిలో ఏ పంట వేయాలని దేవాలయం ఆధారంగా జరిగేది, దేవాలయం ఆధారంగా నిత్య అన్నదానం జరిగేది. ఆ జరిగిన కారణంగా దేశంలో, ప్రపంచంలో అన్నపూర్ణగా వెలిసినటువంటి దేశము ఒక దేవాలయ ఆధారంగానే జరిగింది. కాబట్టి దేవాలయమే ముఖ్యము. ఫైనల్గా కర్ర సేవకులు వాళ్ళ గురించి మీ మాటల్లో. కరసేవకులు ఇక్కడ మందిరం నిర్మించాలని నిర్వీర్యంగా పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి అందరికి కూడా బజరంగ దళ్ నుండి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారు కలలు కన్నటువంటి ఏదైతే రామ మందిరం ఉందో ఆ నిర్మాణం అవుతుంది. మొన్న కరసేవకులు పాల్గొన్నటువంటి కొంతమంది అందరినీ
శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు, అందరినీ పిలిచారు. వాళ్ళ కలలు కన్నా నెరవేరుతున్నందుకు అందరు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్ నుండి రాముడి కోసం మాలలు, పాదకలు ఏదైతే ఉన్నాయో అవి మన దగ్గర నుండి వెళ్ళాయి. సో మీకు ఎలా అనిపిస్తోంది? భాగ్యనగరం నుండి ఇక్కడ నుండి రామాలయానికి తలుపులు కానీ, పాదుకలు కానీ, అలంకరణకు సంబంధించినటువంటి దండలు కానీ వెళ్ళడము భాగ్యనగర వాసులతో పాటు తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. అక్కడ పంపించడానికి ప్రపంచ దేశాలు కూడా ఈరోజు పోటీ పడుతూ ఉన్నది. అది మన భాగ్యనగర్కి దక్కడం అంటే చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. భాగ్యనగర వాసులైతే జనవరి 22కి అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ పండుగ వాతావరణం అయితే మనం చూస్తూనే ఉన్నాము ప్రతిరోజు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.